దీని మీద ప్రాంక్ చేద్దాం ఓకేనా? దాని ముందే పెట్టుకుని మనం దాని గురించి ప్రాంక్ మాట్లాడుకోవాలి. అది తిండిలో ఉంది మనం చూడదు. తిన్న చెవులు బంద్ చేస్తాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వ్లాగ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, హాయ్ చెప్పండి. సండే కదా, మేము ఫ్రెండ్స్ కలిసాము సరదాగా ఫన్ చేద్దామని. బీటెక్ ఫ్రెండ్స్ కొన్ని రీకాల్ మెమరీస్ చేస్తూ మీకు కూడా ఫన్ చేద్దామని వీడియో చేస్తున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది వదిలిస్తుంది వీడియో ఆన్ చేస్తే. ఇది జరిగి ఇంకా శాంతిగా ఆకలి అవుతున్నట్టుంది. శ్రవంతి ఆకలి అవుతుందా? మీరేం తినిపించట్లేదు, నాకు ఆకలేస్తుంది. అయ్యో పాపం. ఎప్పుడు చూసినా బుక్లే పట్టుకుంటది. ఇంకేంటి, మోనేమో కామెడీ ఫిల్, ఎప్పుడు కామెడీ చేస్తూనే ఉంటాయి. అంతే కదా, ఎప్పుడైనా కామెడీ చేస్తూ ఉండాలి, ఎందుకంటే హ్యాపీ ఉండాలి, అందరినీ నవ్విస్తూ ఉండాలి అంతే. సో నేను కూడా అదే నేచర్ అనమాట. అంతే. సో అందరూ నన్ను ఇష్టపడతారు, ఇంకేం చెప్పాలి. ఇంకేమైంది ఫ్రెండ్స్, నేను శ్రవంతి ఛాలెంజ్ చేయడానికి మేము తీసుకురావడానికి వెళ్తున్నాం. ఫోన్ మాత్రం మా ఫ్రెండ్ ఆకాంక్షకి ఇస్తున్నాను. ఇంకా తను ఏం మాట్లాడుతుందో, నా గురించి ఏం చెప్తుందో ఇంకా మీరే చూడండి, నాకైతే ఏం తెలీదు. ఫోన్ యూట్యూబర్స్తో కొంచెంసేపు ఎంజాయ్ చేస్తుందంట. ఓకే, ఏం చెప్తుందో మీరు కూడా చూడండి. నా గురించి అయితే ఏం చెప్పకు, అసలు చెప్పాల్సిందే నీ గురించి చాలా చెప్తా, తెలియని వాళ్ళకి. ఓకే ఓకే, చెప్పు పర్లేదు. సరే, ఏం చెప్పిందో చూడండి మీరు కూడా. నేను కూడా వచ్చాక చూస్తా ఏం చెప్తావు. అసలు మాట్లాడడం రాదంటుంది, కానీ ఏం మాట్లాడుతో చూద్దాం. భయం. ఓకే, మీకు ఒకటి చెప్పాలి, మేము చాలా ఇయర్స్ నుండి ప్లాన్ చేసుకుంటున్నాం కలవాలని. బీటెక్ మెమొరీస్ రీకాల్ చేసుకోవడానికి చిన్న మెమొరీస్ అన్నీ కలెక్ట్ చేస్తూ, ఆ బీటెక్ లైఫ్ అంటే మనం ఎంజాయ్ చేస్తాం కదా, ఆ ఎంజాయ్మెంట్ అందరినీ మళ్ళీ గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఎంజాయ్ చేద్దామని, ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడికి పోలేదని మీకోసం మేము ఎంజాయ్ చేస్తూ మీకు కూడా చూపిస్తూ ఎంజాయ్ చేద్దామని ఈ వీడియో చేస్తాం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కొంచెం ప్రాంక్స్ అని, కొంచెం ఛాలెంజ్ అని, కొంచెం ఎంజాయ్ అని, మా చాటింగ్ అన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మేము ఏం మాట్లాడుకుంటున్నామో, ఎలా స్పెండ్ చేస్తున్నామో, మా ఫ్రెండ్షిప్, మీకు కూడా ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా, ఎలా ఎంజాయ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్తో మీరే ఎలా ఎంజాయ్ చేస్తారో కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు కూడా మా ఫ్రెండ్షిప్ చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చుంటే కమెంట్ బాక్స్లో పెట్టి చెప్పండి. మోనా తక్కువ టైం స్పెండ్ చేసినా కానీ మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా కామెడీ, మేమిద్దరం కలిస్తే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా ఎంజాయ్మెంట్స్, ఫన్, కామెడీ చాలా చేసుకుంటాము. అలానే ఫుల్ ఎంజాయ్ చేస్తాము.
ఆ ఎంజాయ్మెంట్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఛాలెంజ్ అంట, నాకైతే ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. ఛాలెంజెస్ అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాను. ఈ ఛాలెంజ్ చేయడానికి నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అలా ఫీల్ అవుతున్నారా? చూడండి, ఎంజాయ్ చేయండి మా ఛాలెంజ్ని చూసి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బర్గర్ ఛాలెంజ్ చేస్తున్నాం మేము. బర్గర్ ఛాలెంజ్ చూసి ఎంజాయ్ చేయండి. మా ముగ్గురులో ఎవరు విన్ అవుతారో మీరు చూడాలి. తింటుందంట, చూద్దాం ఏం తింటుందో, ఎలా తింటుందో. ఎవరు ఫస్ట్? నేను ఫస్ట్ వస్తా. బర్గర్ అంటే నాకు చాలా ఇష్టం, లేకపోయినా ఛాలెంజ్ కాబట్టి ఫస్ట్ రావడానికి ట్రై చేస్తాను. అలా నువ్వు అనుకోవాలి, మేము కాదు. అదే నువ్వు అనుకోవాలి, మేము కాదు కదా. సరే చూద్దాం. ఇంకా ఇప్పుడే తీసుకొచ్చారు. ఓకే ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. బాగుంది కదా, నైస్. ఓకే, బాగుంది. ఈసారి కూడా కెచప్ అయినా మనకి ఎప్పుడు కెచప్ ప్రాబ్లమే కదా. ఎవరో సాస్ మిక్సింగ్ అన్నారు లాస్ట్ టైం, అందుకని. నాకు ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసింది, అసలు ఆపట్లేదు అక్కడ. నాకు కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంది. పెళ్లి భోజనాలు ఏమైనా తింటున్నా? ఛాలెంజ్ తినండి. ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది. నవ్వొస్తుంది. అయిపోయిందా? అప్పుడే అయిపోయింది కాదు, వీడియో ఆన్ చేయక అస్సలు ఆగలేదు. ఫస్ట్ తనే వస్తుందని చెప్పి తిన్నది. షీజ్ ఫస్ట్, ఐఎమ్ సెకండ్. నెక్స్ట్ నేనే సెకండ్. ఐఎమ్ ఫస్ట్. లాస్ట్ నుంచి ఫస్ట్ లేదు, నేను ఫస్ట్. మాలో ఎవరు విన్ అయినా మేము ముగ్గురం విన్ అయినట్టే. జస్ట్ మీకోసం పని కోసం చూపించామంటే అట్లనే ఉండాలి. ఓకే, చెప్పాలి, ఏం కాదు. ఎవరు చెప్తే ఏముంది లేవే. మోనా నీ యూట్యూబ్ ఛానల్కి వస్తా అన్న, వచ్చిన ఛాలెంజ్ పెడతా అన్న, పెట్టినా నేనే విన్ అయినా. లేకపోతే రియాలిటీలోకి వస్తే నేనే విన్ అవుతాను. ఈరోజు నేను చూసిన వీడియో అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనుకోకుండా, జేపీ మౌనిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినట్టే కాదు. నువ్వు చెప్పవా? ఏమి చెప్పాలి అయితే నన్నే హైలైట్ చేయి. దాంతో సపరేట్ వీడియో ఉంది, నన్నే హైలైట్ చేస్తాను. ఎప్పుడు ఇట్లనే కొట్టుకుంటాం అనమాట మేము. కానీ ఎంత కొట్టుకున్నా కానీ ఒకటే. ఎక్కువ మాట్లాడాను కదా ఈ వీడియోలో. ఇప్పుడు శ్రవంతి కూడా మాట్లాడుతుంది. శ్రవంతి కూడా మాట్లాడచ్చు. మీకు మాటలు రావని నాకు రావు. శ్రవంతి ఇప్పుడు మాట్లాడుతుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. శ్రవంతితో నెక్స్ట్ టైం వీడియో వేపిస్తాను. ఐడియాస్ ఇవ్వండి, ఏం ఛాలెంజ్ చేయాలో ఈసారి. నా లైవ్ డైలాగ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అవును, నెక్స్ట్ వీడియో ఇవ్వండి. ప్రాంక్ అనుకున్నాం కదా, ఇది వచ్చేది కూడా తెలియదు సరిగ్గా. ఈమె రాను అన్నది, కానీ వచ్చింది. మొత్తానికి ఆమె వచ్చినందుకు నేను చాలా హ్యాపీ. వీళ్ళిద్దరు నన్ను కలవడానికి వచ్చారు, కానీ నేనే వీళ్ళ దగ్గరికి కలవడానికి వెళ్ళాను. లాస్ట్కి మాత్రం నన్ను కలిసిరు, అంతే ఫైనల్. లాస్ట్కి మేము ముగ్గురం కలిసాం. వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటారు, మనం ముగ్గురం కలిసాం. యూ వాంట్ ఛాలెంజ్ అని పెడుతుంది, కంప్లీట్గా తినదు. ఛాలెంజ్ ఎందుకు పెడుతుందో ఏమో, మీకోసమే. మీరు తినమని చెప్పండి, మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అసలు తిననే తినదు. దీని కామెంట్ బాక్స్ నిండిపోతుంది. ఏదో మాట్లాడుతున్నాను, మాట్లాడి
ప్రాంక్ ఐడియా ఇచ్చిన వాళ్ళకి పెప్సీ స్పాన్సర్ చేస్తున్నమాట. ఏ అవును కదా, నువ్వు విన్నర్ కదా, నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఒకటి సెకండ్ విన్నర్ గోస్ టు ఫ్రెండ్స్ ఫ్రైస్. ఓకే థ్యాంక్ యూ. సెకండ్ విన్నర్కి డబల్ అనమాట. నాకు జీరో కెచప్ కావాలంటే ఇస్తాం. ఇంకో కెచప్ వేసుకోవడానికి తప్ప దేనికి మంది కాదు. నెక్స్ట్ టైం దీని మీద ప్రాంక్ చేద్దాం, ఓకేనా? దాని ముందే పెట్టుకుని మనం దాని గురించి ప్రాంక్ మాట్లాడుకోవాలి. అది తిండిలో ఉంది, మనం చూడదు. తిన్న చెవులు బంద్ చేస్తాయి కదా. ఎంతేనా నీకు మోనా నుండి మీరు ఎలాంటి వీడియోస్, ఎలాంటి టిక్ టాక్స్, రీల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో పెడితే తను తప్పకుండా ట్రై చేసి మీకోసం వీడియో కంపల్సరీ చేస్తుంది. నేను చెప్తున్నాను కాదు, మోనా తింటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మోనా తిను కంప్లీట్ అయినా మోనా తిన్నాం ఈరోజు అవ్వదండి. ఎప్పుడైతుందండి? రేపటికో కూడా ఇంతేనండి. దివాళీ అయిపోవాలి. నేను తిండి చూడలేక అప్పుడప్పుడు మాకు చిరాకు ఇరిటేషన్స్ అన్నీ వచ్చేవి, కానీ భరించాం. ఫ్రెండ్ కాబట్టి భరించాలి కదా, భరించాల్సిందే ఇక తప్పలేక కాబట్టి భరించడం తప్ప ఏమి లేదు, అందుకోసమే భరిస్తున్నాం. ఓ డైలాగ్ నువ్వు కూడా అయ్యి పాప చచ్చిపోతుంది నాకు సేపు నుంచి కంటిన్యూ డైలాగ్ లేక. నీకు నా మాట్లాడడం కానీ నా వే ఆఫ్ టాకింగ్ కానీ ఈ వీడియోలో నా గురించి నేను చేసిన పనంతా మీరు ఎంజాయ్ చేస్తే కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ మళ్ళీ నాతో వీడియోస్ చేయమని మోనకి పెట్టండి, కంపల్సరీ వస్తాం. మీకోసం వస్తాం, మోన కోసం. ఏమైనా చెప్పిందానే? ఇంకేమైనా బ్యాలెన్స్ చెప్పు. ఈరోజు ఫుల్ మీకు నాన్ స్టాప్ ఆగట్లేదు. ఫ్లో మీద ఉన్న నాన్ స్టాప్ ఆగట్లేదు కదా. నేను ఫ్లోలో ఉంటాను కానీ నన్ను ఫోన్ పడేసి వీడియో పెట్టేదాన్ని. నేను ఫ్లోలో ఎప్పుడు అయినా ఇంతే మాట్లాడుతుంది. తను ఎప్పుడు అంతే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఏమన్నా అంత పట్టించుకోదు. తినే ఊరికే ఫీల్ అవుతుంది ఏదన్నా అంటే. తను అట్లా అర్థం చేసుకోవాలి. మీకోసం ఒక చిన్న జోకులు వేసిన ఒక మీనింగ్ఫుల్ జోక్ వేయాలి. జోక్ చేసిందే నీ మీద. ఇక్కడ ఇక్కడ ప్రేమ రెండు కలిస్తేనే మేము ముగ్గురం ఫ్రెండ్స్, ఓకేనా? చెప్పింది ఏదో ఒకటి గట్టిగా అవుతారండి. కామెడీ కాదు, నా కామెడీ అయితే నేను ఇవ్వట్లేదు దాన్ని, నేను ఎక్కువ మాట్లాడినా. ఓకే ఫ్రెండ్, నువ్వు చాలా బాగా మాట్లాడినావు ఫ్రెండ్. ఇదంతా జస్ట్ ఎంత మాట్లాడినా నేను తిన్నాం అవ్వలేదు ఫ్రెండ్. మోన హ్యాపీగా ఫీల్ అవ్వడానికి నాకు కెమెరా ముందుకు వచ్చి కొంచెం ట్రై అయ్యే కానీ మోన కోసం వచ్చాను. అలాగనే మీకోసం మొన్న లైవ్లోకి వస్తే మీరు అందరూ ఇంట్రెస్టింగ్గా చూసారు కాబట్టి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మోన ఛానల్ వచ్చాను. ఇంకా పెట్టుకో, కంటెంట్ పెట్టుకో. చాలా కంటెంట్ ఇచ్చేసింది తట్టుకోలేదు. ఇంత మాట్లాడుతుంది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈరోజు అసలు వీడియో చేస్తామా అని అడిగా, ఒక్కటే క్వశ్చన్, లేదో చేద్దాం మోనా అనింది. కానీ ఇంత మాట్లాడుతుంది నేను అనుకోలేదు. ఇంకా తను కూడా షాక్ అవుతుంది. వీడియో చూసి నేను చాలా బాగా పనిచేస్తాను, చాలా ఫ్రెండ్స్ తెలియదు. ఇప్పుడైనా చూడండి నేను ఎంత ఫన్ ఓకే. I successfully done my burger challenge. I am the first. They are second. First. Last is first. Frank ఎవరు విన్నర్? నేను కాదు, మనం ముగ్గురం. మనం చేసింది వాళ్ళ కోసం, ఓకేనా? ఎవరు తిట్టుకోకండి, ఏదో జస్ట్ ఫన్ పర్పస్ చేసినాం. ఇప్పుడు పెప్సీ పై నోటి దగ్గర పెట్టినావు, తాగిస్తున్నావు. తీసుకొచ్చాను కరెక్ట్గా. ఇప్పుడు పెప్సీ పై ఈ అమ్మాయి అసలు ఆగట్లేదు. అసలు ఈరోజు ఏమైందో అర్థం కాలేదు, కానీ ఫస్ట్ వీడియో కదా, ఎగ్జైట్మెంట్ అనమాట. నాకు 4-5 వీడియోస్ చేసిన కాబట్టి ఏం కాదండి, నా ఫ్రెండ్సే కదా, ఏమనుకో. అరే ఇది మొత్తం నేను తాగలేను. లోపలికి కూర్చో. అది హోల్ పడట్లేదు. అయ్యో నేను హోల్ పడింది కానీ పెప్సీ రావట్లేదు. అయ్యా ఓ సో నైస్ డ్రెస్. డ్రెస్ పాడేది ఈరోజు ఏమైందంటే ఇది ఎంతగానో గుర్తున్నా కానీ రావట్లేదు. ఇది నాకు తెలిసి నా ముఖం మీద పడుతుంది. బెటర్ ఇది అసలు రావట్లేదు, నాలుగు రావట్లేదు. నాదే వచ్చింది. డ్రెస్ మీద పడుతుంది, ఇక్కడ పెట్టుకునే తాగండి. చూసారు కదా, మేమైతే బర్గర్ ఛాలెంజ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము.
ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సీ యూ, టాటా, బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ ఇంకా వీడియోస్లలో వస్తా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే చేద్దాం అనుకుంటున్నాం. ఆఫ్టర్ ఏ లాంగ్ 1 year తర్వాత మేము ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు కలిసాము. మీరు కూడా ఈ సండేని ఫన్ డే లాగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కొంచెం మెమరీస్ని రికాల్ చేసుకోవాలనుకుంటున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి మౌన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మౌన ఛానల్ మళ్ళీ ఎట్లా ఆన్ చేసి పెట్టినా ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దామని వచ్చారు? నాకు తెలీదు. చెప్పండి. ఏం అసలు మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? నేను చెప్పండి. చెప్పు. ఏం చెప్పాలి? నాకేం వినిపిస్తామని చూస్తున్నాం. చెప్తాం. చూడు అసలు ఎంత బోరింగ్ ఇట్లా ఉండదు, ఎంత బాగా మాట్లాడాలి. నా న్యూస్ నేర్చుకోండి. అందరూ నేర్చుకోండి. మోనా నడిస్తే బోర్ కొట్టదు. మోన గురించి ఏదో ఒకటి నా గురించి చెప్పు. మోనా గురించి ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు. నేను చెప్తాను. నేను చెప్తాను